బియ్యం, ఆ బియ్యంలో పొట్టుతో ఉన్నటువంటి పెసరపప్పు, పొట్టు తీసేసిన పెసరపప్పు వాడకూడదు. పొట్టుతో కూడుకుని ఉన్నటువంటి పెసరపప్పు, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం, జీలకర్ర, మిరియాలు, కొబ్బరి ముక్కలు, ఈ 8 కూడుకున్నటువంటి పదార్థంలో ఉప్పు వేయకుండా, అంటే మనం సాధారణంగా ఇళ్లల్లో వాడుకునేటటువంటి సముద్రపు టుప్పు ఏది ఉంటుందో ఆ ఉప్పు వేయకుండా సైంధవ లవణాన్ని మాత్రమే వాడాలి. ఈ 8 పదార్థాలకి సైంధవ లవణాన్ని కలిపి ముద్గౌదనము అంటే పులగాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా శారదా నవరాత్రుల్లో ఏదైనా ఒకరోజు తప్పకుండా ప్రసాదంగా స్వీకరించాలి అని. కాబట్టి పులగం వండేటప్పుడు ఆ పదార్థాలని తప్పకుండా వాడవలసి ఉంటుంది.